నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రస్తా. ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు చూద్దాం. వికారాబాద్ మెథడిక్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న స్పీకర్ గడ్డెం ప్రసాద్ కుమార్. ములుగు పంప్ హౌస్ నుంచి గోదావరి జలాలను విడుదల చేసిన మంత్రి సీతక్క. యాదగిరిగుట్టలో ఘనంగా జరిగిన గిరి ప్రదక్షిణ పాల్గొన్న ప్రజా ప్రతినిధులు. నగర ప్రజల మనోభావాలను దెబ్బతీయవద్దన్న కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు. వికారాబాద్ మెథడిక్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో వికారాబాద్ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డెం ప్రసాద్ కుమార్ పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు ఆయన క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యేసుప్రభు చూపిన శాంతి మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ చిగుళ్లపల్లి మంజుల, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ డిసెంబర్ 20. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పుట్టినరోజు కూడా డిసెంబర్ 15 కావడం విశేషం. ప్రపంచ రాష్ట్రంలో ఎక్కువ మంది జరుపుకునే పండుగ క్రిస్మస్. భారతదేశం ఉన్న మతాలకు కులాలకు సమూహం. మన ఆచారాలను గౌరవిస్తూ ఇతరుల ఆచారాలను కూడా గౌరవించడం మానవత్వం. అందరం కలిసి జీవించాలి. ఒకరి కష్టసుఖాలు ఒకరు పాల్గొంచుకోవాలి. ప్రేమను పంచమని యేసుక్రీస్తు మహావాణి బోధించారు. బైబిల్ ప్రపంచ శాంతి తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ అన్న గడ్డెం ప్రసాద్ కుమార్ గారికి మరియు చేసిన అందరి అఖిల మహారాజులందరికీ ఇప్పుడు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మరి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి మన వికారాబాద్ ప్రజలందరికీ కూడా యేసు ప్రభు చల్లని చూపులు ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అందరికీ మరొకసారి మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ సో మచ్. ములుగు పంప్ హౌస్ నుంచి గోదావరి జలాలను జంగాలపల్లి బంజరు చెరువుకు మంత్రి సీతక్క నీటిని విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ గత ప్రభుత్వం ములుగు నియోజకవర్గాన్ని చుక్కనివ్వకుండా సిద్దిపేట సిరిసిల్లకు నీళ్లను తరలించుకుపోయారని విమర్శించారు. యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహరెడ్డి నామస్మరణతో గిరి ప్రదక్షిణ కొనసాగింది. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిర్లా ఇలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సామూహిక గిరి ప్రదక్షిణ చేశారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మాణం చేసిన యదారుషి ప్రహ్లాద మండపాలను ప్రారంభించారు. అనంతరం భక్తులతో కలిసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. స్వామి గోవింద గోవింద. అయ్యారు అందరు పైకి చూపించి పోనది 12 అన్న 1+. సింహాయ నమః. ఓం లక్ష్మీ. ఆంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సినీ పరిశ్రమలో చెన్నారెడ్డి తమిళనాడు నుండి హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చారు. నేడు సినీ పరిశ్రమలో లక్షల మంది ఉపాధి పొందుతున్నారని, నగర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏ పార్టీ ఎమ్మెల్యేనా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నిజామాబాద్ ఎమ్మెల్యే వాక్యలపై మీ స్పందన. ఏదైతే హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజల మీద
ఎమ్మెల్యేలు మంత్రులు ఏ రకంగా మాట్లాడుతున్నారంటే ఈ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ళు అయింది ఏర్పడి ఇప్పటివరకు కూడా ఏ చిన్న సంఘటన జరగకుండా కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ ప్రజలను కంటి రూపాయల కాపాడుకున్నాం. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు రెచ్చిపోతూ ఉన్నారు, మంత్రులు రెచ్చిపోతూ ఉన్నారు. ఓ చిన్న సంఘటన అయితే ఆంధ్రలో వెళ్ళిపోండి అనే విధంగా భయంకరంగా ఒక ఎమ్మెల్యేలు మాట్లాడారు. మన శిక్షణ తరగతులు పెట్టిరిల్లు మరి స్పీకర్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు పెట్టినప్పుడు ఇటువంటి భాష మాట్లాడొద్దు అని ఆయన అందరినీ రిక్వెస్ట్ చేసి హైదరాబాద్ నగరం రండి, తమిళనాడు నుంచి రండి అని చెప్పి హైదరాబాద్ నగరం సినిమా బిల్లు తేవడం వల్ల కొన్ని లక్షల మంది ఇలా సినిమా హీరోల కన్నా సినిమా కింద పనిచేసేటటువంటి యంత్రాంగం ఏందో కొన్ని లక్షల మంది హైదరాబాద్ నగరంలో జీవిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే కానీ అది మా పార్టీడే కానీ కాంగ్రెస్ వాడు కానీ ఎవడైనా సరే బీజేపీ కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మా ప్రాంత ప్రజలను ఎవడన్నా ఏమన్నా అంటే ఒక శాసనసభ్యునిగా హైదరాబాద్లో తిరగని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. మార్చుకోండి. హైదరాబాద్ ప్రజలు ప్రశాంతతను కోరుకుంటారు తప్ప ఇష్టమైన మాట్లాడతాం వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి ఎమ్మెల్యేలకు మంత్రులు కూడా. సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించారు. అన్ని విధాల సహాయం అందిస్తామని తెలిపారు. పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలో తోషిబా పరిశ్రమ సహకారంతో 1,08,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన పల్లె దవాఖానా భవనం 3 RO ప్లాంట్లను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం 60 లక్షల రూపాయల గ్రామ పంచాయతీ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానాలు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. రుద్రారం గ్రామ అభివృద్ధికి తోషిబా సంస్థ సహకారం అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ సుధిరెడ్డి, తాజా మాజీ ఉప సర్పంచ్ యాదయ్య, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలకు పనులు కంప్లీట్ చేసుకొని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇది తోషిబా యాజమాన్యం తరఫున CSR ఫండ్ ద్వారా ఈరోజు చేయడం జరిగింది. 1,08,00,000 రూపాయలు 3 RO ప్లాంట్లు, ఒక సబ్ సెంటరు, అలాగే గ్రామ పంచాయతీ డబ్బు ద్వారా 80 లక్షలతో సీసీ రోడ్లు, ఇంచుమించు 1,80,90,00,000 రుద్రారం గ్రామంలో ఇవన్నీ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. అలాగే ముత్తంగి గ్రామంలో గవర్నమెంట్ ఆట స్థలంలో 20 లక్షల రూపాయలతోటి ఒక స్వచ్ఛంద సంస్థ ఐటీ గ్రూప్ తరఫున వాళ్ళు వాకింగ్ ట్రాకు, లైటింగు, గ్రౌండ్ డెవలప్మెంట్ కోసం 20 lakhs రూపీస్ వారు ఈరోజు పనిగీట స్టార్ట్ చేయడం జరిగింది. తోషిబా మేనేజ్మెంట్ వారికి, ఐటీ గ్రూప్ మేనేజ్మెంట్ వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులందరికీ పేరు పేరున, ముత్తంగి గ్రామ స్థానిక నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అధికారులకు, తోషిబా మేనేజ్మెంట్ వారికి, పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు రాబో కాలంలో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు సేకరించి పరిష్కరించే మార్గంలో ప్రతి ఒక్కరూ మనము బాగా. కొడంగల్ నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ ప్రదీప్ జైన్ ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక నిధులు కేటాయించిందని, వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కలెక్టర్ తెలిపారు. రాష్ట్రంధారయతాం ధ్రువం FDC చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ హైదరాబాద్ లో ఇండియన్ సినిమాలే కాదు హాలీవుడ్, ఇంటర్నేషనల్ సినిమాలు కూడా షూటింగ్ చేయాలనేదే సీఎం రేవంత్ రెడ్డి కల అని, దానికోసం ఇండస్ట్రీ తరఫున తాము ఏం చేయాలని అడిగారని, హైదరాబాద్ ని ఇంటర్నేషనల్ హబ్ గా చేస్తామని తెలిపారు. సో సీఎం గారి వ్యూ రెండో పాయింట్లో
హైదరాబాద్లో ఇండియన్ సినిమాలే కాదు, ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి. ఆ రేంజ్లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాలి ఉండాలి సినిమా దానికని రెండో పాయింట్ చెప్పారు. దాని మీద మళ్ళీ మేము ఇండస్ట్రీలో కూర్చొని గవర్నమెంట్కి ఎఫ్టీసీ ద్వారా ఏమేం చేస్తే బాగుంటుంది అనేది చెప్పబోతున్నాం. సో ఆ విషయంలో కూడా ఇండస్ట్రీ, గవర్నమెంట్ రెండు హైదరాబాద్ని ఒక ఇంటర్నేషనల్ హబ్గా, సినిమా ఇండస్ట్రీకి ఒక ఇంటర్నేషనల్ హబ్గా క్రియేట్ చేయడానికి అడుగులు వేస్తాం. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి మాట్లాడుతూ బడంగ్పేట్ గ్రామంలో ఎక్కడ చూసినా అవినీతి పేరుకుపోయిందని తెలిపారు. డిసెంబర్ 24న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి బడంగ్పేట్లోని గాంధీనగర్ రోడ్డును పరిశీలించి రోడ్డు 150 అడుగుల వెడల్పు చేయాలని ఆదేశాలు జారీ చేశారని సంతోషకరమన్నారు. మీ అనుచరుడు కార్పొరేటర్ భర్త తన పరపతిని ఉపయోగించుకుని ఎస్ఎన్డీపీ నాలాను కబ్జా చేశారని, ఈ అక్రమాలపై హైడ్రా కమిషనర్కు వినతి పత్రం ఇచ్చామని చెప్పారు. గౌరవ పాత్రికేయ మిత్రులకు నమస్కారం. నిన్న జరిగినటువంటి గౌరవ శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారు బడంగ్పేట్ కార్పొరేషన్ గాంధీనగర్ సర్కిల్లోకి వచ్చినప్పుడు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఈ సర్కిల్ కూడా అభివృద్ధి చెందాలంటని చెప్పి మాట్లాడినప్పుడు వాటికి స్వాగతిస్తూ గౌరవ ఎమ్మెల్యే గారు మీరే ఈ ప్రాంతంలో రేడియల్ రోడ్ ప్రతిపాదన తెచ్చింది, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భంలోనే 150 అడుగులు అనుకున్నప్పుడు మళ్ళీ దాన్ని 100 అడుగులకు కుదించింది కూడా మీరు, మీ అనుచరులు వీళ్ళందరూ కూడా కౌన్సిల్లో తీర్మానం చేసి 100 అడుగులకే రోడ్డు అక్కడ నాలాను కబ్జా చేసి పైనీళ్ళు కిందికి పోకుండా చేసిందంటని చెప్పి పెద్ద అభియోగం ఉన్నది మేడం. మీరు దాన్ని కూడా అతి త్వరలో మీరు పరిష్కరించి ఈ శాశ్వత పరిష్కారం చేయాలంటని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం మేడం. ఇటీవల కాలంలో కరించి ఒకవేళ సక్రమం అయితే సక్రమం, అక్రమం అయితే అక్రమం, ఏదైనా సరే మేడం దానికి ఒక పరిష్కార దిశగా మీరు ముందుకు నడుస్తారంటని చెప్పి భావిస్తూ ఈ సందర్భంగా హైడ్రా మీద మీ యొక్క స్పందించి కొత్తపేట డివిజన్ పరిధిలోని శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయంలో దివ్యాంగులైన సురేందర్, మమతలకు ఉచిత వివాహం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొగుళ్లపల్లి ఉపేంద్ర గుప్తా మాట్లాడుతూ దాతల సహాయంతో పేదలకు ఎటువంటి ఖర్చు లేకుండా పెళ్లిళ్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎవరైనా పేదవారు పెళ్లి ఖర్చుకు ఇబ్బంది పడే వాళ్ళు 15 రోజుల ముందు సంప్రదిస్తే ఎటువంటి ఖర్చు లేకుండా వారికి పెళ్లిళ్లు నిర్వహిస్తామని తెలిపారు. ఈరోజు మార్గశిర మాసం ఏకాదశి రోజు స్వాతి నక్షత్ర పర్వదినంన సురేందర్, మమత వాళ్ళ వివాహం అత్యంత వైభవపేతంగా హిందూ సాంప్రదాయ ప్రకారము అన్ని వస్తువులతోటి మంచి ఘనంగా వివాహం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా కోటగిరి సుధాకర్ మరియు ఉదయలక్ష్మి గారు మరియు సచిన్ సంధ్య దంపతులు వారి పూర్తి సహకారంతో వివాహం చేయడం జరిగింది. చేయాలంటే ఆలోచించకుండా ఈ దివ్యమైన ముహూర్తానికి వారి దాంపత్య జీవితానికి మనం పెళ్లి చేయాలని చెప్పి ఉద్దేశంతో సంకల్పించి ఈ కార్యక్రమాన్ని మనం చేయడం జరిగింది. ఈ దంపతులకు మంచి ఆశీస్సులు అందజేస్తూ వేద బ్రహ్మడైన కాలభైరవ ఉపాసకులు కాలభైరవ స్వామి వివాహం జరిపించడం జరిగింది. వీళ్లకు హాలు, పందిరి, కుర్చీలు, 2 బంగారు పుస్తె మట్టెలు మరియు అన్ని విధాల స్టీల్ సామాను, బట్టలతో సహా ఇచ్చి ఘనంగా వివాహం చేయడం జరిగింది. ఈ దంపతులు మంచిగుండాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ శతమానం భవతి శతాయుః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. వైద్య ఆరోగ్య శాఖలో గత 24 సంవత్సరాల నుంచి కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేయాలని ఎంజీఎం సెంటర్లో ఆందోళన చేపట్టారు. గత సంవత్సరం సెప్టెంబర్లో ఆందోళనతో దిగివచ్చిన ప్రభుత్వం ఐఏఎస్ అధికారితో కమిటీ వేసిందని, కమిటీ వేసే సంవత్సరం పూర్తయినా ఇంతవరకు తమ సమస్య పట్టించుకోలేదని, ఇప్పుడు ప్రభుత్వ కాంట్రాక్టర్ ఏఎన్ఎంలను పరీక్షలు రాసి ఉత్తీర్ణైన వారిని రెగ్యులర్ చేస్తామనడం పద్ధతి కాదని, కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు సమస్యలు పరిష్కరించాలని సిఐటియు నాయకులు యాదనాయక్ డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో గత 24 సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఏఎన్ఎంలందరినీ యథావిధిగా రెగ్యులర్ చేయాలని చెప్పి గత 3 రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన పోరాటాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు వరంగల్ ఎంజిఎం సర్కిల్లో రాస్తారోకోలు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ 24 సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టరు, మెరిట్ ప్రాతిపదికన అన్ని అర్హతలు ఉండి 24 ఏళ్ల కింద అపాయింట్ అయ్యి ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళందరినీ యథావిధిగా రెగ్యులర్ చేయాలని చెప్పి మేము గత 24 ఏళ్లుగా అడుగుతూ ఉన్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం యథావిధిగా రెగ్యులర్ చేయకుండా ఈ నెల 29వ తారీఖు నాడు రాత పరీక్ష రాయాలని చెప్పి మా మీద ఒత్తిడి తీసుకురావడం అనేది చాలా అన్యాయం. మా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు డాక్టర్లకు రాత పరీక్ష లేకుండా
యథావిధిగా రెగ్యులర్ చేస్తున్నప్పుడు కాంట్రాక్ట్ ఏ రకంగా వీళ్ళకి న్యాయం చేస్తారనే పద్ధతిలో ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాం. రాబోయే రోజుల్లో ప్రభుత్వం 1-2 రోజుల్లో మా న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయకపోతే ఇప్పటికే మేము సమ్మె నోటీస్ ఇచ్చి ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం రేపు హైదరాబాద్లో రాష్ట్ర కమిటీ సమావేశం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఉన్న 6500 మంది ప్రతినిధులకు సంబంధించిన బాధ్యులు హైదరాబాద్కు వస్తారు. ప్రభుత్వం 2 రోజుల్లో రాత పరీక్షను వాయిదా వేస్తూ ఒక నిర్ణయం తీసుకోకపోతే మొత్తం సోమవారం నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న 6500 మంది కాంట్రాక్ట్ ఏఎన్ఎంలందరూ నిరవధిక సమ్మెలో పాల్గొంటారని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి అధికారులకు తెలియజేస్తా ఉన్నాం. యాదానాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య ఉద్యోగ సంఘాల పోరాట కమిటీ. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ స్వగృహంలో బీసీ జాగృతి సేనా కార్యవర్గ సభ్యులు ప్రచురించారు. నూతన క్యాలెండర్ను మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ ఆవిష్కరించారు. ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ సంక్రాంతిలోపు ఫిల్మ్ ఇండస్ట్రీ తట్టాబుట్టా సదురుకొని తెలంగాణ నుంచి వెళ్ళిపోనన్నారు. 10 సంవత్సరాల ఉమ్మడి రాజధాని అయిపోయింది కదా, ఇంకా ఇక్కడ మీకు ఏం హక్కు ఉందని అంటున్నారని, మీ స్టూడియోలు ఆంధ్రలో పెట్టుకోండి, ఇక్కడున్న స్టూడియోలు మా తెలంగాణ వాళ్ళకు లీజుకి ఇవ్వండి అంటూ డిమాండ్ చేశారు. ఆంధ్ర సినిమా ఇండస్ట్రీ వైజాగ్ తరలి వెళ్లేదాకా ఉస్మానియా విద్యార్థులు ఎట్లయితే చేశారో అట్లాంటిది మొత్తం యావత్ తెలంగాణ విద్యార్థులు అంతా చేస్తారు. పిలిపిస్తాం, మేమే పిలిపిస్తాం. ఓ ప్రొఫెసర్ గా, తెలంగాణ ఉద్యమకారునిగా మేమే పిలిపిస్తాం. మీరు వైజాగ్ మీ మొత్తం తట్టాబుట్టా చదువుకొని, ఇప్పుడు సంక్రాంతి రాబోతున్నారు, మీరు తట్టాబుట్టా చదువుకొని వెళ్ళి అక్కడే సెటిల్ కావాలి. అంతేగాని ఇంకా దోపిడీ చేయడానికి మీకు అధికారం లేదు, లాజికల్ గా, లీగల్ గా. ఆల్రెడీ అక్కడ మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు ఇన్వైట్ చేశారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇన్వైట్ చేశారు. అక్కడ హీరోల, నిర్మాతల, లేకపోతే ఇంకా ఏది చిన్న కార్మికుల నుండి మొదలుకుంటే 24 క్రాఫ్ట్స్ 85% వాటా మాకే ఉండాలి. మీ స్టూడియోలంతా అక్కడ పెట్టుకోపోండి వైజాగ్ లా. మాకు ప్రభుత్వానికి స్వాధీనం చేయండి, లేదా మాకు లీజుకి ఇవ్వండి. మా తెలంగాణ డైరెక్టర్లకు లీజుకి ఇవ్వండి, మా మ్యూజిషియన్స్ లీజుకి ఇవ్వండి, మా తెలంగాణ సినిమా హీరోలకు లీజుకి ఇవ్వండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని మేము రిక్వెస్ట్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పదవి నుంచి బర్తరఫ్ చేయాలంటూ అమలాపురం రూరల్ మండలం వన్నెచింతలపూడి గ్రామంలో అంబేద్కర్ ఆదర్శ సేవా సంఘం ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా ఈరోజు వన్నెచింతలపూడి గ్రామం పెద్ద ఎత్తున ఆయన యొక్క దిష్టిబొమ్మను దహనం చేయడానికి అందరూ కూడా ఇక్కడ సమావేశం జరగడం జరిగింది. ఇమీడియట్ గా ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఆయన్ని పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి మా ప్రత్యేక డిమాండ్. మురుగు కాలువలు పొంగి పొర్లుతున్నాయని ఫిర్యాదు చేసి 20 రోజుల కమిషనర్ పట్టించుకోవడం లేదని బొల్లారం పట్టణ అధ్యక్షుడు కేజీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి ఆరోపించారు. ఇప్పటికే ఇది మురుగు కాలువలో పడి పారిశుద్ధ కార్మికుడు నరసింహ దుర్మరణం చెందిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కమిషన్ కోసం మాత్రమే పనులు చేస్తారా, ఇలాంటి సమస్యలపై పట్టించుకోరా అని ఆనంద్ కృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆనంద్ కృష్ణారెడ్డి, బొల్లారం బీజేపీ టౌన్ ప్రెసిడెంట్. నేను 12 రోజుల క్రితం మీకు ఒక వీడియో పంపించాను. గత నెల 15 రోజుల క్రితం ఇక్కడ మన మున్సిపాలిటీలో పనిచేసే నరసింహ చనిపోయాడు. ఇదే ఇక్కడే చూడండి ఎంత దారుణంగా ఉందో. ఇదే దారిలో మహిళలు, అక్క చెల్లెలు ఇదే దారిలో డ్యూటీకి వెళ్తారు. రోడ్డు చూడు, ఇదే గల్లీ నుంచి చూడండి. మళ్ళా ఎవరు చనిపోవద్దు అని చెప్పి మీకు వీడియో పెట్టి పంపించాను. ఎలాంటి స్పందన లేదు, ఎలాంటి పనులు కాలేవు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? ప్రజల సొమ్ము ప్రజల కోసం పని చేయకపోతే, ఖర్చు పెట్టకపోతే ఇంకెందుకు మేడం మీకు కమిషనర్? మీరు చెప్పండి. మళ్ళీ ఏదైనా దురదృష్టం జరగాల?
చూడండి ఎంత గలీజ్ ఉంది. ఆ గలీజులకి వెళ్ళాలి మా అక్క చెల్లెల డ్యూటీకి. చూడండి ఎంత కంపు. ఇక్కడే కాలనీ ఉంది. కాలనీ ఇదే పక్కన ఇల్లులు మొత్తం చూడండి. ఈ ఇల్లు వాళ్ళు మొత్తం చిన్నపిల్లలు మొత్తుకుంటున్నారు. ఎవరైనా చిన్నపిల్లలు ఆడుతూ దాంట్లో పడిపోయారనుకో చనిపోతారు. చనిపోయేదాకా మళ్ళీ చూస్తున్నారా? ఎందుకు? తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం నల్లమిల్లి గ్రామంలో సొసైటీ అధ్యక్షులు ముప్పిడి జాన్ డిన్ ఆధ్వర్యంలో బిక్కవోలు చారిటబుల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు బిక్కవోలు క్రీస్తు సంఘ వ్యవస్థాపకులు ముప్పిడి శ్యాంరాజు 4వ వర్ధంతి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మొదటి కార్యవర్గ సభ్యులు సత్యవాణి, చక్రవర్తి, జి ఆనంద్ కుమార్, మల్లేశ్వరరావు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి శ్యాంరాజు జీవిత విశేషాలను కొనియాడారు. అప్పుడు మా అంకల్ గారు పిలుపై గారు వైట్ పేపర్ తెచ్చేవాడు. వైట్ పేపర్ తెచ్చి అన్నయ్య గారికి ఏమో అంటే నేను అన్నయ్య గారు అని అన్నారు. అయ్యగారికి చార్మల్ రాజు గారికి ఎక్కించి వాటి దగ్గర సమానంగా ఇచ్చేవారు. దాన్ని ఈయనేమో చేసేవారంటే డ్వాక్రా సంఘ సభ్యులు స్త్రీలు ఎవరుంటే వాళ్ళు రేపు ఏప్రిల్ నెల కల్లా మీ సంతకం ఏలుముద్ర మాడి ఇంగ్లీష్ లో మీకు సంతకం చేయగలిగితే మీకంటూ ప్రత్యేకమైన బహుమతి ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉండాలి. ఇక్కడ ఉన్నవాళ్ళే మొత్తం ఊళ్ళో అందరూ చెప్పాను. ఊళ్ళో అందరూ చెప్తే ఇచ్చి కూడా అడ్రేసుకోవాల్సి వస్తుంది. కేవలం వరంగల్ జిల్లా ఆరేపల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. కూడా బైపాస్ రోడ్డు సర్వేను అడ్డుకున్నారు. సమాచారం లేకుండా సర్వేకు రావడంపై ఆగ్రహంతో అధికారులతో వాగ్వాదానికి దిగారు. సమాధానం చెప్పకుండా కూడా ఏపీఓ అధికారులు వెళ్లిపోయారు. ఎంతో మంది కుటుంబాలు బాగుపడ్డాయి ఈ భూముల మీద. అటువంటి ఉన్న భూములు పోతే మా పిల్లలు ఏం బతకాలి, ఎట్లా బతకాలి, మేము ఎట్లా బతకాలి? ఈ రోడ్లు ఏంటిది సార్? తాపకు ఒకరు వచ్చి ఇటు మార్చుడు అటు మార్చుడు. అంతకుముందు మేకులు బాతిండ్లు, అది కాక మళ్ళా నిన్న వచ్చిండ్లు, అంతకుముందు వచ్చిండ్లు. ఇన్నిసార్లు లైన్లు అది చేస్తా అంటే భూములన్నీ పోతా అంటే మేము ఎట్లా బతకాలి సార్? మేము మా పిల్లలు ఎట్లా బతకాలి, మేము ఎట్లా బతకాలి? మాకున్నదే 3 ఎకరాలు. ఆ 3 ఎకరాలు పోతే మా పిల్లలు ఏం బతకాలి? 4 పిల్లలు మేము ఎట్లా బతకాలి? ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న భూములు ఇప్పుడు పోతాయంటే మేము ఎట్లా బతకాలి సార్? మాకు ఏదో అది చేయాలి, మీ రోడ్ని క్యాన్సిల్ చేయాలి. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ చౌరస్తాలో ఏఎన్ఎంలు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు మహిపాల్ మాట్లాడుతూ కాంట్రాక్టు ఏఎన్ఎంల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, రాత పరీక్షలు లేకుండా వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. 25 సంవత్సరాల నుంచి కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నామన్నా. మేము ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నాం. మేము ఎలా అయితే సేవ చేస్తామనేది మాకు ఉన్నది. కానీ మీరు అట్లా మాకు డైరెక్ట్ రెగ్యులర్ చేయకుండా ఎగ్జామ్ పెట్టుకున్నారన్నా, తప్పు. ఎగ్జామ్ లేకుండా మాకు డైరెక్ట్ రెగ్యులర్ చేయాలని మేము కోరుకుంటున్నామన్నా. మీరు మా అన్న కాబట్టి, మేము మీ ఇంటి ఆడబిడ్డలం కాబట్టి మాకు మంచి చేయాలని కోరుకుంటున్నామన్నా. మేము ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మంది కాంట్రాక్ట్ ఏజెంట్స్ ఉన్నామన్నా. మా 6,000 మందికి మాకు జీతభత్యాలు చాలా తక్కువ ఉన్నాయన్నా. మమ్మల్ని రెగ్యులర్ చేసి మాకు మంచి చేయుతోని ఇస్తారని వేడుకుంటున్నామన్నా. రోజు మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదన్నా, మాకు మంచి చేస్తారనే అవకాశం మాకు ఇస్తున్నామన్నా. మీరు ఈ రోజు అసెంబ్లీలో మా గురించి మాట్లాడి మా కోసం బిల్లులు పెట్టి మమ్మల్ని రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నామన్నా. కాంట్రాక్ట్ అవ్వాలి, కాంట్రాక్ట్ ఏజెంట్స్ 6,000 మంది అన్నా. మీకు చేతులు ఎత్తి దండం పెట్టుకున్నామన్నా, మాకు రెగ్యులర్ చేయాలి. వ్యాప్తంగా 33 జిల్లాలో పడ్డ మాకు అందరూ కూడా ఎగ్జామ్ పెట్టద్దు. ఎగ్జామ్ పెడితే ఈ రోజు కొత్త వాళ్ళు వచ్చి ఎగ్జామ్ లో రాసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ మా సీనియారిటీ ఏం కావాలి కాబట్టి ఎగ్జామ్ లేకుండా మనం అంతా పర్మనెంట్ అడుగుతూ ఉన్నారు. అవసరమైతే ఎగ్జామ్ పెడితే నీకు కొత్త వాళ్ళకు వేసుకో, కానీ ఇప్పుడు డ్యూటీ చేసిన వాళ్ళు అందరూ కూడా ఎగ్జామ్ పెట్టకుండా వీళ్ళంతా పర్మనెంట్ చేయాలి. కాబట్టి వీళ్ళకందరూ కూడా మన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని సౌకర్యాలు కల్పించాలని మేము ఈరోజు ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతే తప్ప ఈ రోజు ఇంకా వేరేది ఏం లేదు. నిన్నటి వరకు 48 గంటల ధర్నా చేశారు డిఎంఎస్ ఆఫీసర్ దగ్గర. అన్ని ధరలు పెరిగిపోతున్నాయి. వీళ్ళు వేసుకున్న పొట్ట రేటు కూడా పెరిగింది, టిక్కుపడి ధర కూడా పెరిగింది, అన్ని ధరలు పెరిగిపోయినాయి. కాబట్టి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వీళ్ళకి 35,000 జీతం ఉండాలి, పర్మనెంట్ ఉండాలని మేము కోరుతా ఉన్నాం. రాజ్యాంగం చెప్తా ఉంది, చట్టం చెప్తా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించి సమస్య పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అసెంబ్లీ ముట్టడిస్తాం, ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడిస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం. నూతన సంవత్సర సందర్భంగా M11 ఈవెంట్స్ ఆధ్వర్యంలో డిసెంబర్ 31న నో ఆఫీస్ 2025 పార్టీ కార్యక్రమాన్ని సాగర్ రింగ్ రోడ్లోని ఈదులగంటి రామరెడ్డి గార్డెన్, ఉప్పల్ డిఎస్ ఎల్మాల్లో నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. టికెట్ల కోసం అర్బన్ జంక్షన్ వద్ద సంప్రదించాలన్నారు.
నమస్కారం అందరికీ తెలిసిందే ఎంలైన్ ఈవెంట్స్ గత 6 సంవత్సరాలుగా మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది అందరికీ. ఇప్పుడు మనం ఈ న్యూ ఇయర్ సందర్భంగా మనము 2 venues లో ప్లాన్ చేస్తున్నాము. ఈ 31 డిసెంబర్ని ఒకటి సారింగ్ రోడ్ దగ్గర అలెక్యా టవర్స్ ఆపోజిట్ ఇదిలకంటి రామరెడ్డి గార్డెన్ అని చెప్పేసి, అందులో నోవో ఫెస్టా 2025 పార్టీ అని చెప్పి అందులో ప్లాన్ చేస్తున్నాము. ఇంకోటి వచ్చేసి ఉప్పల్ దగ్గర డిఎస్ఎల్ వర్చువల్ మాల్లో నోవో ఫెస్టా మాస్కిరేడ్ అవుట్డోర్ పార్టీ. ఈ పార్టీలో అట్రాక్షన్ ఏంటంటే క్రౌడ్ వచ్చేసి అందరూ ఫేస్ మాస్క్ వేసుకొని ఆడతారనమాట. ఇది ఒక థీమ్ పార్టీ. మనకి ఇదిలకంటిలో వచ్చేసి ప్యాడ్ బ్యాండ్ ఉంటుంది, డీజే ఉంటుంది, ఇంకా చాలా స్పెషల్ అట్రాక్షన్స్ ఉంటాయి. ఇక్కడ డిఎస్ఎల్లో వచ్చేసి 2 venues. ఓకే, ఒకటి వచ్చేసి నోవా ఫెస్టా మాస్కరేడ్ పార్టీ అవుట్డోర్స్ అని చెప్పి ఇది ఉప్పల్లో చేస్తున్నాము డిఎస్ఎల్ మాల్లో. అండ్ ఇంకోటి వచ్చేసి మన పాత వెన్యూ ఈదులకంటి రామరెడ్డి గార్డెన్స్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర నోవా ఫెస్టా 2025 పార్టీ అని ఒకటి చేస్తున్నాము. అండ్ ఈ 2 పార్టీస్లో ఐ విల్ టెల్ యూ స్పెషల్ ఇక్కడ అలాంగ్ విత్ దిస్ మనం మన ప్యాడ్ బ్యాండ్ కూడా ఇక్కడ యాడ్ చేశాము ఆన్ పబ్లిక్ డిమాండ్. లాస్ట్ టైం మాకు దాండియా చేసినప్పుడు అందరూ ప్యాడ్ బ్యాండ్ చాలా మంచిగా ఎంజాయ్ చేసినాము. ఈసారి కూడా న్యూ ఇయర్కి కూడా అలా చేయండి అని చెప్పడం జరగడంతో మేము ఈసారి కూడా న్యూ ఇయర్కి అది ప్లాన్ చేశాము. మేము అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నాము అండ్ మీకు సెక్యూర్డ్గా ఉంటుంది. చాలా ఎంజాయ్ చేసి వెళ్ళాలి. థ్యాంక్ యూ. ఫుడ్ స్టాల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మా వెన్యూలో. అక్కడ మీరు మళ్ళీ ఇక్కడ ఎంజాయ్ చేసి బయటికి వెళ్ళి 1 గంటలకి బయట తినడానికి ఇబ్బంది పడకుండా ఇక్కడే తిని కూడా వెళ్ళొచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వికారాబాద్ మెథడిక్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న స్పీకర్ గడ్డెం ప్రసాద్ కుమార్. ములుగు పంప్ హౌస్ నుంచి గోదావరి జలాలను విడుదల చేసిన మంత్రి సీతక్క. యాదగిరిగుట్టలో ఘనంగా జరిగిన గిరి ప్రదక్షిణ పాల్గొన్న ప్రజా ప్రతినిధులు. నగర ప్రజల మనోభావాలను దెబ్బతీయవద్దన్న కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.